తమ్ము ధైర్యం లేదు, అన్ని వాళ్ళకే ఉన్నాయి. పులులు వాళ్లే, సింహాలు వాళ్లే, సింగిల్ గా వచ్చే అన్ని వాళ్లే, వాళ్ళకే ఉన్నాయి, మాకేం లేవు. కానీ ప్రజలకు అన్ని ఉన్నాయి కనుకే 5 ఏళ్ల మీ నిరంకుశ పాలనకి చర్మగీతం పాడి ఇంటికి పంపించారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో ఆయన మాటల్లోనే నేను చెప్తా. ఈవేళ అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ముఖం చూపించలేక ఏదో ఏ వంక లేకపోతే డొంకట్టుకుందంట వెనకడికి ఒక ఆమె. ఆ విధంగా ఆ ప్రతిపక్ష హోదా కోసం లెటర్ రాస్తాడు ఆయన. గతంలో ఏం చెప్పాడండి ఈయన? 23 మంది ఉన్నారు, అందులో ఒక 5గురినో 6గురినో లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉన్నది ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అని చెప్పలేదండి. అప్పుడు చట్టం ఒకటి చెప్తుంది, ఇప్పుడు ఒకటి చెప్తుందా? ఇప్పుడు మళ్ళీ ఏమంటాడండి, 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా లేదని ఏ చట్టంలో చెప్పలేదు, ఏ రాజ్యాంగంలో చెప్పలేదని చెప్తున్నాడు. అంటే బుకాయింపు. వాళ్ళకి ఎటు గాలి వేస్తే అటు, ఎటు అవకాశం ఉంటే అటు బుకాయించేటటువంటి విధానంలో ఆ పార్టీ నేతలందరికీ నూరు పోసాడు ఆయన. వాళ్ళు అదే మాట్లాడతారు. ఏ రాముడు మంచి బాలుడు, జగన్మోహన్ రెడ్డి గుడ్ బాయ్ అన్నట్టుగా మాట్లాడితే మరి ఎందుకు ఓడిపోయారండి మీరు? మీరు కూల్చివేతలు మీరు చేయలేదా? రద్దులు మీరు చేయలేదా? అప్రజాస్వామికంగా మీరు 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 పరిపాలించలేదా? అసెంబ్లీలో విలువలకు పాత్రలు మీరు వేయలేదా? సంప్రదాయాలకు సమాధి మీరు కట్టలేదా? ఏమండి, ప్రతిపక్ష హోదా కావాలా? ప్రజల గొంతు వినిపించడానికి, ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఎమ్మెల్యే పదవి సరిపోదా? ఎమ్మెల్యేగా పోరాడలేడైనా గతంలో. ఆ వేళ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభ మధ్యలో నేను ఈ సభకు రానని చెప్పిన రోడ్డెక్కి యాత్ర చేసుకున్న సమయంలో, ప్రతిపక్షం లేని సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచే గౌతు శివాజీ అనే ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషించాడు, నిరసన చేశాడు, అసెంబ్లీలో హడావిడి చేశాడు అప్షోర్ ప్రాజెక్ట్ కోసం. ఇది కదా పోరాడే తత్వం. ప్రతిపక్ష హోదా కావాలా మీరు పోరాడడానికి? ప్రజలు ఇవ్వలేదు కదా. ఇవ్వలేనప్పుడు మీరెందుకు బ్రతుకులాడతారు? మీ స్పీకర్ ఎప్పుడన్నా సభా సంప్రదాయాలను పాటించాడా? సభ గౌరవాన్ని కాపాడా? ఎటువంటి భాష మాట్లాడాడు తమ్మినేని సీతారాం? ఏ విధంగా ముసిముసి నవ్వులు నవ్వాడు మీ ముఖ్యమంత్రి? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, లోకేష్ గారు DNA మీద ఇష్టం వచ్చినట్టు సభలో మాట్లాడితే, ఆయన పేరు చివర ఏం పెట్టుకుంటాడని ప్రశ్నిస్తూ మాట్లాడితే, విలువలు పాటించారా మీరు? సంప్రదాయాలు పాటించారా మీరు? సభలో లేని ఒక మహిళామ తల్లి కోసం మాట్లాడుతుంటే, సభ ఎక్కిరిస్తుంటే, హేళన చేస్తుంటే, ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ ని మీరు అసాసినేట్ చేస్తా ఉంటే, ఒక్క శాసనసభ్యుడు